ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900 నుంచి 1950 భాగం 2 ద వరల్డ్ బిట్వీన్ ద వార్స్ 1900 to 1950 పార్ట్ 2 అనే లెసన్ అనేది చూద్దాం. రష్యన్ రెవల్యూషన్, రష్యా విప్లవం 1917. The Great October Socialist Revolution in the world. The famous revolution in the world is the Russian Socialist Revolution. In the year 1917. ఈ రష్యా విప్లవం గురించి తెలుసుకోబోయే ముందు రష్యా అనే భౌగోళిక ప్రాంతం అనేది ప్రపంచ పటంలో ఎక్కడ ఉంది, దాని యొక్క ఉనికిని మనం ముందు తెలుసుకోవాలి. ఈ యొక్క యూరోప్ పటంలో మనం చూస్తే ఈ రష్యా అనేది కనుక ఈ యొక్క ప్రాంతం, ఈ ప్రాంతాన్ని మనం రష్యాగా పిలవడం జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా రష్యా. ఇగో ఈ యొక్క కలర్లో ఉన్నదంతా కూడా రష్యాగా మనం పిలుస్తాము. అయితే ఈ రష్యా అనేది 2 ఖండాల్లో విస్తరించి ఉంది. మనకి ఇచ్చింది ఇప్పుడు యూరోప్ కాంటినెంట్, యూరోప్ ఖండం. యూరోప్ ఖండంలో సగం రష్యా ఉంది, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది ఏషియాలో ఉంది. అందువల్ల ఈ యొక్క 2 కాంటినెంట్స్లో ఉన్న కంట్రీగా ఈ రష్యా అని చెప్తాం. రష్యాకి మనకి సరిహద్దులుగా కొన్ని దేశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, కజకిస్తాన్, జార్జియా, అజర్బైజాన్, ఆర్మేనియా, ఉక్రెయిన్, బెలారస్, లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా, ఫిన్లాండ్. ఓకే, ఈ దేశాలు ఒకసారి మీరు గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ యొక్క దేశాలనే మనకి తరచూ ఈ యొక్క పాఠంలో మనకి వస్తూ ఉంటాయి. ఇది యూరప్ భాగం. ఈ పటం యుఎస్ఎస్ఆర్ని చూపిస్తుంది, అంటే టోటల్ రష్యా మొత్తాన్ని చూపిస్తుంది. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్తాం. అయితే ఈ ప్రాంతం చూడండి, ఏదైతే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఉందో అంటే యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 1924లో కొన్ని దేశాలు కలిసి, అంటే రష్యా సామ్రాజ్యంలో ఇంతకు ముందు జారుల చేత పరిపాలించబడిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క రష్యాగా పిలుస్తాం. లో యుఎస్ఎస్ఆర్ ఏర్పడింది. యుఎస్ఎస్ఆర్ లో భాగంగా కొన్ని దేశాలు ఉన్నాయి. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, జార్జియా, ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, లాత్వియా, ఎస్తోనియా, ఇవన్నీ కూడా రష్యాలో ఉన్న, అంటే ఈ దేశాలన్నీ కూడా రష్యాలో అంతర్భాగంగా ఉన్నాయి. దాన్ని మొత్తాన్ని కలిపి మనం యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్గా పిలవడం జరిగింది. రష్యా విప్లవం. ఈ రష్యా విప్లవం అనేది ఎలా సంభవించింది అనేది చూద్దాం. Georgia's Russia was the vast land mass spread over two continents, and making it a Euro-Asian power. It had the 3rd largest population in the world, was 156 million after China and India. It comprised of several nations
like the Russia, Ukraine, Uzbekistan, Kazakhstan, Tajikistan, Turkmenia, etc. ఇందాక మనం ఈ యొక్క రష్యా పటంలో చూసిన అనేక రకాలైన ఈ యొక్క జార్లు పరిపాలిస్తున్నప్పుడు రష్యాలో అంతర్గతంగా ఉన్న దేశాలన్నీ కూడా ఇవన్నీ కలిసి యుఎస్ఎస్ఆర్గా భాగమయ్యాయి. The livelihood of most Russians was derived from the agriculture, and control over the land was the basic cause of struggle between the peasants and the feudal lords. The feudal lords owned the most of the lands, and the most of peasants paid rent for the land they tilled. జారుల పరిపాలనలో రష్యా 2 ఖండాల్లో విస్తరించి యూరో ఆసియా శక్తిగా విశాలమైన సామ్రాజ్యంగా ఉండేది. చైనా భారతదేశం తర్వాత 15.6 కోట్ల జనాభాతో 3వ అతిపెద్ద దేశంగా ఉండేది. దీనిలో రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కజకిస్తాన్, తుర్క్మేనియా వంటి పలు దేశాలు ఉమ్మడిగా ఉండేవి. రష్యన్లో అధిక శాతం వ్యవసాయం జీవనోపాధిగా పొందేవారు. భూమిపై నియంత్రణ విషయంలో ఫ్యూడల్ భూస్వాములకు రైతాంగానికి మధ్య ఘర్షణలు తలెత్తుతూ ఉండేవి. భూముల్లో అధిక భాగం ఫ్యూడల్ భూస్వాముల కింద ఉండేవి. రైతాంగంలో అధిక శాతం తాము తాగు చేస్తున్న భూమికి అద్దె చెల్లించేవాళ్ళు. ఇక్కడ రష్యాలో ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఆధారపడిన జనాభా అనేది ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళు ఎక్కువ భూములు అనేవి ఫ్యూడల్ భూస్వాముల చేతుల్లో ఉండేవి. ఇక్కడ మనకి రైతాంగానికి అంటే సగటు రైతులకి భూస్వాములకి మధ్య తరచూ సంఘర్షణలు లేదా ఘర్షణలు జరుగుతూ ఉండేవి ఈ యొక్క భూముల విషయంలో. ఎందుకంటే ఈ యొక్క మధ్యయుగంలో ప్రారంభమైన ఈ యొక్క ఫ్యూడల్ వ్యవస్థ, భూస్వాముల యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఈ యొక్క రైతుల దగ్గర నుంచి భూముల్ని లాక్కుని వాళ్ల పొలాల్లోనే వీళ్ళని కూలీలుగా పెట్టుకుని పని చేయించుకునే వ్యవస్థ అనేది ఈ మధ్యయుగ భారతదేశంలో కావచ్చు, మధ్యయుగ యూరోప్లో కూడా ఈ వ్యవస్థ అనేది ఉంది. అందులోంచే ఈ యొక్క ఫ్యూడల్ భూస్వాములకి సాధారణ రైతులకి మధ్య తరచూ గొడవలు జరిగినాయి. ఆ గొడవల కాస్త రష్యా విప్లవంగా మారింది. Tsar Nicholas II ruled over his vast Russian empire like any autocratic with the help of the army and bureaucracy. But the Russian economy was burned in the extreme by the World War. The Russian army was the largest in the World War before World War I, yet by 1917. The Russia had lost 2 million soldiers and civilians, become the biggest losser of human lives in the World War I. The diversion of food to the world front led to shortage in the cities. On March 8, 1917, around 10,000 women of the capital St. Petersburg took out the procession demanding peace and bread. Workers joined them in this protest. Unnerved at the protest in the capital, Tsar Nicholas II ordered the army to suppress the demonstrators even by the firing at them. Instead, the soldiers joined the demonstrators. In just 2 days, the situation went to much out the hand that the Tsar adapted to the non-aristocratic Russian made the provisional government. This was the first Russian Revolution of 1917 and it was called the March Revolution. It was called the March Revolution. జార్ నికోలస్ II ఇతర నియంత్రణ మాదిరిగానే
విశాలమైన రష్యా సామ్రాజ్యాన్ని సైన్యం, పాలనాధికారుల సహాయంతో పరిపాలించాడు. అయితే ప్రపంచ యుద్ధం వల్ల రష్యా ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలోకెల్లా పెద్ద సైన్యం ఉన్న రష్యాగా ఉండేది. అయితే 1917 నాటికి 20 లక్షల సైనికులు, పౌరులు చనిపోయి మొదటి ప్రపంచ యుద్ధంలో అత్యధిక ప్రాణ నష్టం చవిచూసిన దేశంగా రష్యా ఉంది. యుద్ధ రంగానికి ఆహారాన్ని మళ్లించడం వల్ల పట్టణాల్లో ఆహార కొరత అనేది ఏర్పడింది. 1917 మార్చి 8న సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో 10,000 మహిళలు నిరసన ఊరేగింపు చేపట్టి రొట్టె, శాంతి కావాలని కోరారు. ఈ నిరసనలో మహిళలతో పాటు కార్మికులు కూడా చేరారు. రాజధానిలో ఈ నిరసనలతో కంగారు పడిపోయిన జార్ నికోలాస్ II నిరసనకారులను అణచివేయడానికి అవసరమైతే కాల్పులు కూడా జరపమని చెప్పి ఆదేశించాడు. 2 రోజుల్లో పరిస్థితి ఎంతగా మారిపోయిందంటే జార్ నికోలాస్ II దేశం వదిలి పరారైపోయాడు. రాజరిక వ్యవస్థ అనేది రద్దయి రష్యన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్నే మనం 1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవం లేదా మార్చి విప్లవంగా పిలుస్తాం. మాకు యుద్ధం వద్దు, మాకు పీస్ అండ్ బ్రెడ్, శాంతి కావాలి, తినడానికి ఆహారం కావాలని మాత్రమే ఈ యొక్క ప్రజలు కోరుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క జార్ నికోలాస్ II ప్రజలందరినీ కూడా అణచివేయాలని చెప్పి చూశాడు. అయితే వీళ్ళంతా కూడా ఏకమయ్యి చివరికి 2 రోజుల్లోనే ఈ యొక్క రష్యన్ విప్లవం ద్వారా, అంటే రష్యాలో జరిగిన ఈ తిరుగుబాటుల ద్వారా జార్ నికోలాస్ II రష్యా వదిలి పారిపోవడం అనేది జరిగింది. They began organizing themselves in councils which were called Soviets. Such Soviets of soldiers, industrials, workers, and also people in rural areas were the expression of common people's power, which was the channelized by the group of Russian Communist Party called Bolsheviks. అయితే అంతకంటే తర్వాత రష్యాలో ఇంకొక పెద్ద విప్లవం సంభవించింది 1917లో. ఏంటి ఈ యొక్క అంటే రష్యాలో ఈ యొక్క సంభవించడానికి, అంటే ఈ యొక్క రష్యాలో ఈ యొక్క యుద్ధం సంభవించడానికి అనేక కారణాలు లేకపోలేదు. యుద్ధంలో చాలు, మాకు యుద్ధం వద్దని కోరుకునే వాళ్ళంతా కూడా ఒకటయ్యి అలాగే ఈ సామ్రాజ్యాన్ని ఎలాగైనా సరే కాపాడాలని చెప్పి జార్ నికోలాస్ తరపున కొంత వ్యక్తులు పోరాటం చేయడం జరిగింది. అయితే యుద్ధం వద్దు అనుకునే సామాన్య ప్రజలంతా కూడా సోవియట్లుగా పిలువబడే ఒక సంఘంగా ఏర్పాటయ్యారు. ఈ యొక్క వీళ్ళని సోవియట్లు అని చెప్తాం, సోవియట్స్. రాచరిక కుటుంబాల వల్ల వాళ్ళు పితృభూమి గౌరవాన్ని కాపాడడానికి యుద్ధం కొనసాగించాలని కొందరు కోరుకుంటే, యుద్ధంలో ఓటం వల్ల, ఆర్థిక కొరతల వల్ల సామాన్య ప్రజానీకం విసిగిపోయి యుద్ధాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు సోవియట్లుగా పిలువబడే సంఘాలుగా ఏర్పడి ఈ యొక్క సోవియట్లో ఎవరున్నారు అంటే సైనికులు, పారిశ్రామిక కార్మికులు, గ్రామీణ ప్రాంత ప్రజల చేత ఈ సోవియట్లు అనే సాధారణ ప్రజల శక్తి లేదా సామూహిక సంఘాలు కూటమిలుగా ఏర్పడి వీళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరి బోల్షివిక్లు అనే ఒక వర్గంగా ఏర్పడ్డారు. బోల్షివిక్ల బృందం లేదా బోల్షివిక్. ఈ యొక్క బోల్షివిక్స్ అనేవాళ్లే రష్యాని తర్వాత తన యొక్క ఆధీనంలో తీసుకుని ఒక నవశకానికి నాంది పలికారని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ద డేట్ ఆఫ్ రష్యన్ రెవల్యూషన్. రష్యా విప్లవం తేదీలో కొన్ని ఈ యొక్క తేడాలు ఉంటాయి. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కలాగా రాస్తారు. కారణం ఏంటనేది ఇక్కడ చూద్దాం. రష్యా followed the Julian calendar until the 1st February 1918.
The country then changed it to the Gregorian calendar, which is the followed everywhere today. The Gregorian dates are 13 days ahead of the Julian dates. So by our calendar, the February Revolution took place on 12th March and the October Revolution took place on 7th November. ఇక్కడ మనం గమనించినట్లయితే రష్యాలో జరిగిన విప్లవాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క ఎందుకొని ఫిబ్రవరి విప్లవం, మార్చి విప్లవం, అక్టోబర్ విప్లవం లేదా నవంబర్ విప్లవం అని పిలుస్తారు అంటే అప్పటి వరకు రష్యా అనేది జూలియన్ క్యాలెండర్ని ఫాలో అవుతూ ఉండేదంట. ఎప్పటి వరకు? 1918 ఫిబ్రవరి 1 వరకు. అప్పటి నుంచి ప్రపంచమంతా ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్కి మారింది. ఈ రోజున మనం ప్రపంచంలో తారీఖులు చూసుకోవడానికి ఏవైతే ఉపయోగిస్తున్న క్యాలెండర్ వ్యవస్థ ఉందో దాన్ని మనం గ్రెగోరియన్ క్యాలెండర్ అని చెప్తాం. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రపంచం అంతా ఫాలో అవుతుంది. రష్యాకి సపరేట్గా ఎందుకని చెప్పేసి వాళ్ళు కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ని ఫాలో అవడం మొదలుపెట్టారు. గ్రెగోరియన్ తేదీలు జూలియన్ తేదీల కంటే 13 రోజులు ముందు ఉంటాయి. 13 days బిఫోర్, 13 రోజులు ముందు ఉంటాయి. కాబట్టి మన క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరి విప్లవం మార్చి 12న, అక్టోబర్ విప్లవం నవంబర్ 7న జరిగాయి. ఈ విధమైన తేదీలో వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి. ఈ యొక్క పటాన్ని అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ రెడ్ స్క్వేర్లో కవాతు చేస్తున్న బోల్షివిక్లు 1917లో రష్యా విప్లవం టైంలో ఈ యొక్క కవాత్ అనేది మనకు అప్పుడప్పుడు ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో ఒక పిక్చర్ అనేది ఇచ్చి ఈ యొక్క పిక్చర్ అనేది దేన్ని తెలియజేస్తుంది అని అడుగుతూ ఉంటాము. అటువంటి సందర్భంలో ప్రతి పిక్చర్ మనకు ఇంపార్టెంట్. ద టైమ్ లైన్ ఇన్ రష్యన్ రెవల్యూషన్, రష్యాలో జరిగిన సంఘటనల యొక్క కాలపట్టిక అనేది చూద్దాం. డిబేట్స్ ఓవర్ ద సోషలిజం ఇన్ రష్యా, రష్యాలో సోషలిజంపై చర్చలు జరుగుతూ వచ్చాయి. 1850 నుంచి 1880 వరకు. ఈ రష్యా విప్లవానికి లేదా రష్యాలో జరిగిన ఈ సోషలిస్ట్ విప్లవానికి ప్రపంచంలోనే ఈ కమ్యూనిస్ట్ పితామహుడిగా మనం కార్ల్ మార్క్స్ని పిలుస్తాం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని చెప్పారు. ఈ విధంగా కార్మికుల లోకానికి ఒక వెలుగుగా ఈయన్ని మనం పిలుస్తాం, కార్ల్ మార్క్స్ని. ఈ రష్యాలో కమ్యూనిస్ట్ యొక్క భావాలను వ్యాప్తి చేయడంలో అనేక మంది వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలను కూడా చేశారు. ఏ టైంలో అంటే 1850 నుంచి 1980 వరకు. ద నెక్స్ట్ వన్, ఫార్మేషన్ ఆఫ్ ది రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ. 1898లో రష్యా సోషల్ ప్రజాస్వామిక కార్మికుల పార్టీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ 1898. ద బ్లడీ సండే అండ్ ది రివల్యూషన్ 1905. రక్తశక్త ఆదివార విప్లవం అని చెప్తాం, రక్త పంక్తుల ఆదివారం. రష్యా విప్లవంలో జరిగిన ఒక మహోన్నతమైన ఘట్టం రక్త పంక్తులమైన ఆదివారం. జార్లు పరిపాలిస్తున్న టైంలో ఈ కార్మిక శక్తికి వ్యతిరేకంగా ఈ యొక్క ఫాదర్ గఫూన్ అనే వ్యక్తి యొక్క నాయకత్వంలో కొంతమంది నిరసనకారులు నిరసన తెలియజేయడానికి రోడ్డు మీదకి వస్తే వాళ్ళందరినీ కూడా కనికరం లేకోకుండా కాల్చివేయడం జరిగింది. సో ఆ యొక్క ఆదివారాన్ని చరిత్రలోనే మనం బ్లడీ సండేగా పిలుస్తాం. ఇన్ రష్యన్ రెవల్యూషన్ 1905. The next one, the 2nd March, abdication of the Tsar. The 24th October, Bolshevik uprising in the Petrograd. మార్చి 2 జార్ నికోలస్ II చక్రవర్తి పరారయ్యాడు. అక్టోబర్ 24 పెట్రోగ్రాడ్లో బోల్షివిక్ తిరుగుబాటు అనేది
మొదలుపెట్టడం జరిగింది. జార్ నికోలాస్ II ఈ యొక్క చిట్ట చివరి జార్, రష్యాని పరిపాలించిన చిట్ట చివరి జార్ నికోలాస్ II. ఈయన మార్చి 2న రష్యా వదిలిపెట్టి పారిపోతే ఆ తర్వాత అంతర్గ్రహ కల్లోలాంచే బొల్షివిక్ విప్లవం అనేది ఈ పెట్రోగార్డ్ని, బొల్షివిక్లంతా కలిసి పెట్రోగార్డ్ని ఆక్యుపై చేసుకుని మెల్లమెల్లగా రష్యాని తన యొక్క స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇన్ ది ఇయర్ 1917 ద సివిల్ వార్, పౌర యుద్ధం జరిగిన తర్వాత, రష్యా యుద్ధం తర్వాత ఈ రష్యాని పరిపాలించేటప్పుడు వీళ్ళ మధ్య కొంత అంతరాలు ఏర్పడ్డాయి. దాన్ని మనం పౌర యుద్ధంగా పిలుస్తాము. 1918 to 1920 ద సివిల్ వార్. నెక్స్ట్ వన్, ద ఫార్మేషన్ ఆఫ్ కొమింటర్న్ 1919. కొమింటర్న్ ఏర్పాటు. ఏంటి కొమింటర్న్ అంటే? ప్రపంచవ్యాప్తంగా లేదా యూరోప్లో చాలా దేశాలకి ఈ యొక్క సోషలిస్ట్ భావాలను అనేది వ్యాప్తి చేయాలి అని చెప్పేసి సోషలిస్ట్కి సంఘటితంగా ఉండే కమ్యూనిస్ట్ని వ్యాప్తి చేసే దేశాలన్నింటినీ కూడా ఒక కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ ది ఇయర్ 1919. నెక్స్ట్, బిగినింగ్ ఆఫ్ కల్టివేషన్, భూముల ఏకీకరణ ప్రారంభం. 1929 1929లో సంఘటితంగా ఉన్న భూముల్ని ఇండివిడ్యువల్గా కాకుండా సంఘటిత పరిచి భూములన్నిటిని ఏకీకరణ చేసి పెద్ద మొత్తంలో వ్యవసాయం అనేది చేయడం జరిగింది. ఇవి రష్యా విప్లవంలో కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్, కాలపట్టిక, టైం లైన్. ఇక్కడ మనకి ఇంకొక పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పిక్చర్ అనేది దేన్ని తెలియజేస్తుందో చూద్దాం. ఈ యొక్క పిక్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే, ఏ పోస్టర్ ఫ్రమ్ USSR డ్యూరింగ్ ద వరల్డ్ వార్ II సేయింగ్ మోర్ మెటల్ మోర్ వెపన్స్. ఈ పిక్చర్ అనేది మనకి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇండికేట్ చేస్తుంది. ఏం చెప్తున్నారంటే, మోర్ మెటల్ మోర్ వెపన్స్. ప్రజలంతా కూడా, రష్యా ప్రజలంతా కూడా మీరు గనక మెటల్ను సమకూరిస్తే ఈ యొక్క మేము అనేక ఆయుధాలను తయారు చేస్తాము, తద్వారా రష్యాని మనం సంఘటితపరుచుకుందాము అనే ఉద్దేశంతో ఈ యొక్క పోస్టర్ అనేది మనకి తెలియజేస్తుంది. The Bolsheviks were led by Vladimir Lenin in the year 1870-1924. Bolsheviks were able to win the confidence of the Soviets, councils of peasants, workers and soldiers, because they took up the demand for immediate and unconditional peace, nationalization of the land and its redistribution to the peasants, and the leadership seized power from the provisional government in October-November 1917 and immediately took steps to end the war and redistribute land. The Bolsheviks also announced the ending of the Russian Empire and permitted to the various nations under it to become independent. However, gradually most of the former Tsarist Empire's nations agreed to join Union of Soviet Socialist Republics (USSR), which was set up in 1924 by the Soviet government of Russia. బోల్షివిక్ నాయకుడిగా వ్లాదిమిర్ లెనిన్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. ఈయన యొక్క కాలము 1870 నుంచి 1924 వరకు. ఈ నాయకత్వంలో బోల్షివిక్ విప్లవం అనేది లేదా బోల్షివిక్లకి నాయకుడిగా ఇతర పనిచేయడం అనేది జరిగింది. షరతులు లేని శాంతిని వెంటనే నెలకొల్పడం, భూమిని అంతటినీ జాతీయం చేసి దానిని రైతాంగానికి పంచిపెట్టడం, ధరల నియంత్రణ, అన్ని కర్మాగారాలు, బ్యాంకులు జాతీయకరణ వంటి సోవియట్ల యొక్క డిమాండ్లను చేపట్టడం వల్ల బోల్షివిక్లు వాళ్ళ విశ్వాసాన్ని చూరగలిగారు.
తాత్కాలిక ప్రభుత్వం నుంచి 1917 అక్టోబర్ నవంబర్ బోల్షివిక్ నాయకత్వంలోని సోవియట్లు అధికారాన్ని చేజిక్కించుకుని యుద్ధానికి అంతం పలకాలని, భూమిని పునఃపంపిణీ చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాయి. రష్యా రాచరికవాదులు, తెల్ల సైన్యం, కమ్యూనిస్టు వ్యతిరేక సైనికులు, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, జపాన్ సహాయంతో పౌర యుద్ధానికి దిగడంతో రష్యాలో వెంటనే శాంతి నెలకొనలేదు. అయితే వీటిలన్నిటిని పూర్తిగా త్యజించి 1920 నాటికి ఈ శక్తులన్నీ ఓటమి పాలయ్యాయి. బోల్షివిక్లు రష్యన్ సామ్రాజ్యం ముగిసిందని ప్రకటించి దాని కింద ఉన్న స్వతంత్ర దేశాలుగా ఉన్న అన్ని కూడా రష్యాలో విలీనమవుతాయని చెప్పేసి ఒప్పుకొని తొదార 1924లో యుఎస్ఎస్ఆర్ కూటమిగా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బోల్షివిక్ నాయకుడిగా మనం వ్లాడిమిర్ లెనిన్ని పిలుస్తాం. ఇతని యొక్క నాయకత్వంలోనే రష్యా ఈ యొక్క ముందడుగు వేయడం అనేది జరిగింది. ద రైజ్ ఆఫ్ స్టాలిన్. After the death of Lenin in 1924, Stalin emerged as the leader of the Communist Party. Over the next decades, he established his absolute control and put an end to all oppositions. He used his undisputed power to build the economy and of USSR. USSR began a program of planned economic development with its 5 years plans in the year 1928. This was a twin policy of rapid industrialization and cultivation of agriculture. మనకి లెనిన్ మరణించిన తర్వాత రష్యా బాధ్యతలు లేదా ఈ యొక్క బోల్షివిక్ పార్టీ బాధ్యతలు అనేది స్టాలిన్ స్వీకరించడం జరిగింది. ఇతను 1924లో వ్లాదిమిర్ లెనిన్ చనిపోయిన తర్వాత ఈ యొక్క అధికారం అనేది చేపట్టాడు. ఇతను ఏం చెప్తున్నాడు అంటే గనక ఒక గొప్ప సామ్రాజ్యంగా రష్యా ఉండాలి అని చెప్పేసి ఎవరి దగ్గరైనా సరే అపోజిషన్స్ అనే వాళ్ళని మాట్లాడుకోకుండా చేసి సింగిల్ పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం అనేది అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించేసి అన్డిస్ట్రిబ్యూటెడ్ పవర్స్ ఎవరి చేతుల్లో కూడా లేకోకుండా, అలాగే బిల్డ్ ద ఎకానమీ, ఈ రెండింటిని కనుక ఒక వ్యక్తి నియంత్రణలో పెట్టుకోగలిగితే త్వరగా దేశం అభివృద్ధి చెందుతుంది అని భావించి రష్యాలో ద ప్లాన్డ్ ఎకానమీ డెవలప్మెంట్ ప్రణాళికలు అనే వాటిని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి స్టాలిన్ ఇన్ ది ఇయర్ 1928. తద్వారా ఇతని యొక్క ప్రణాళికల ద్వారా దేశం మొత్తం మీద అంటే ప్రపంచ దేశాల్లో రష్యా అనేది త్వరగా ఇండస్ట్రియలైజేషన్ అయ్యింది. అంటే ఈ యొక్క పారిశ్రామికంగా అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వమే భరించి పారిశ్రామిక అభివృద్ధి వేగవంతంగా చేయటం, అలాగే భూములన్నింటినీ కూడా ఏకీకరణ చేసి ఈ యొక్క కలెక్టివ్ కల్టివేషన్ అనేది చేయడం అనేది జరిగింది. దీంతో రష్యా వినూత్నంగా ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి పదంలో ముందడుగు వేసింది. ఇన్ ది సిటీ ఆఫ్ Mansingbuk, the construction of steel plant was achieved in 3 years. Workers lived hard lives. In the result was 550 stoppage of work in the first year alone. ఇందులో భాగంగానే మ్యాగ్నోగోక్స్ అనే ప్రాంతంలో 3 సంవత్సరాల్లోనే ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ అనేది నిర్మించడం జరిగింది. అయితే వర్కర్స్ మీద విపరీతమైన ప్రెజర్ ఉండడం ద్వారా దాదాపు 1 సంవత్సరంలో 550 సార్లు దానిలో ఉత్పత్తి అనేది ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే అంత విపరీతంగా ప్రజలు అనేవాళ్ళు, ఈ యొక్క దినసరి కార్మికులు అనేవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. నెక్స్ట్, ద గ్రేట్ డిప్రెషన్ ఇన్ విచ్ ఫ్యాక్టరీస్ క్లోజ్డ్ డౌన్ అండ్ మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ లాస్ట్ దేర్
jobs, thousands of peasants found the prices of their goods crashing down as the demanding for them collapsed due to the shutting down of factories. The USSR perioded itself in escaping the impact of the Great Depression. USSR was able to escape the effect of depression because it was not integrated with the international market. ప్రపంచం మొత్తం గొప్ప ఆర్థిక మాంద్యంగా చెప్పుకునే 1929-30 సంవత్సరంలో ఈ యొక్క సమస్య నుంచి రష్యా కోలుకుంది లేదా బయటపడిందని చెప్పొచ్చు. ఎందుకు అంటే అప్పటికి రష్యాలో ప్రణాళికలు అనేవి అమలు చేస్తున్నాం. ఈ యొక్క ప్రణాళికల ప్రభావం వల్ల ఈ యొక్క దేశం అంతర్గతంగా ప్రపంచ మార్కెట్లతో పెద్దగా తన యొక్క స్నేహ సంబంధాలు అనేవి నెలకొల్పుకోలేదు. తద్వారా యువత ప్రపంచ మార్కెట్లకు దూరంగా ఉంది కాబట్టి ఈ ప్రపంచ మార్కెట్లో ఏర్పడిన గొప్ప ఆర్థిక మాంద్యం ఏదైతే ఉందో అది రష్యా మీద అంత ప్రభావాన్ని చూపించలేదు. ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఈ ఎకనామిక్ క్రైసిస్ అనేవి వచ్చి కార్మికులందరికీ కూడా ఈ యొక్క ఎటువంటి పని లేదు. పండించుకున్న రైతుల యొక్క ఏవైతే గూడ్స్ ఉంటాయో సరుకులు అట్లా అమ్ముకోవడానికి అని లేదా ఎక్కువ లాభాలు రావడానికి అని కనీస ధరలు కూడా లేకోకుండా ధరలు విపరీతంగా పడిపోయే పరిస్థితి అనేది ఉంది. అనేక ఫ్యాక్టరీలు అనేవి మూతపడిపోయినాయి. ఇటువంటి పరిస్థితి నుంచి రష్యా త్వరగానే కోలుకుంది. ఎందుకని అంటే ఈ యొక్క డిప్రెషన్కి లోని కాని ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే అది రష్యాగానే చెప్పుకోవచ్చు మనం. Many of them like M.N. Roy, Tagore and Nehru were inspired by even though they did not agree with the many aspects of communism like suppression of opposition political parties. మన భారతదేశానికి చెందిన M.N. Roy, ఠాగూర్ అలాగే నెహ్రూ మొదలైన వ్యక్తులు ఈ రష్యాలో సంభవించిన కమ్యూనిజానికి చాలా ఆకర్షితులయ్యారు. ఎలాగైనా సరే భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలంటే ఇది కూడా ఒక మార్గంగా భావించారు. అయితే పూర్తిగా రష్యాతో వీళ్ళు ఏకీభవించలా. ఎటువంటి వాటిని ఏకీభవించలేదంటే అపోజిషన్ లేకుండా ఉండడం వీళ్ళు ఏకీభవించలేదు. బలమైన అపోజిషన్ ఉన్నప్పుడే బలమైన ప్రభుత్వాలు ఉంటాయి అనే యొక్క వాదంతో భారతదేశం అనేది ఏకీభవించింది. కానీ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు అపోజిషన్ లేకుండా చేసుకుని ఒక నియంత్ర పాలనకి లోనైన కొన్ని దేశాలు. అటువంటి వ్యవస్థ భారతదేశంలో వద్దు. కానీ ఏవైతే ప్రణాళికాబద్ధంగా ఏర్పడ్డ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను తీసుకుందాము. అలాగే ప్రపంచ కార్మికులకి అనుభవిస్తున్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో సకల సౌకర్యాలు భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా అనుభవించాలి. ఇటువంటి కొన్ని లక్షణాలని భారతదేశం ఆచరించాలి, అనుసరించాలని చెప్పేసి M.N. రాయ్, ఠాగూర్, నెహ్రూ వంటి వాళ్ళు భారతదేశంలో కమ్యూనిజం వ్యాప్తికి కృషి చేయడం జరిగింది. అందులో భాగంగానే స్వతంత్రం వచ్చిన తర్వాత బ్యాంకులను జాతీయీకరణ చేయడం కానీ లేదా పెద్ద పెద్ద ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకొని వాటిని సహజంగా నడపడం కానీ చేస్తుంది. జార్జ్ ఆర్వెల్ wrote his famous satire Animal Farm to highlight how to the ideal of Russian Revolution were compromised in USSR. USSR అనే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ లో మనం ఎందుకు కలిసి ఒక సమైక్యగా ఉండాలి అని ప్రజలందరూ కోరుకున్నారో ఆ ప్రజల యొక్క వాంఛ లేదా కోరిక అనేది తీరలేదుగా అని జార్జ్ ఆర్వెల్ అనే ఒక వ్యంగ్య నవల రచయిత యానిమల్ ఫామ్ అనే తన యొక్క రచనలో యుఎస్ఎస్ఆర్ గురించి వ్యంగ్యంగా రాయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచానికి ఒక మార్గనిర్దేశంగా రష్యా విప్లవం అనేది ఉంది. ఆ తర్వాత కాలంలో అనేక పశ్చిమ యూరోప్ దేశాలు రష్యా విప్లవాన్ని అనుసరించి ఆచరించి తద్వారా కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయడం అనేది జరిగింది.
ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అనేవి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఫాలో అవుతున్నాయి. ఈ విధంగా ఒక మహత్తరమైన విప్లవం అనేది రష్యాలో సంభవించడం జరిగింది ఇన్ ది ఇయర్ 1917.